అపోస్తుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ ఆదివారం దేవుని మందిర ఆవరణలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని దయచేసి చదువుదాం. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభు సహాయం చేస్తారు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్పండి. దేవుణ్ణి వెతికి కనుగొందురేమో అని నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరిచెను. ఆమేన్. ఒకసారి అందరూ చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ప్రభువు మీ అందరితో మాట్లాడి బలపరుచునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు నిర్ణయ కాలం. అనండి ఒకసారి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఒక నిర్ణయించిన కాలాన్ని నియమించాడు. ఇక్కడ దైవ వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకవేళ దేవుణ్ణి వెతికి కనుగొంటారేమో అని దేవుడు తన ప్రజలకి ఒక నిర్ణయ కాలాన్ని నియమించాడు. మనలో ఎవ్వరికి దేవుడు దూరంగా ఉండేవాడు మాత్రం కానే కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ బాధ ఆవేదనని దుఃఖపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాం. దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో. కాదు, మనలో ఎవ్వరికి దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. కొన్నిసార్లు తప్పిపోయిన కుమారుని వలె మనమే దేవునికి దూరం అవుతామేమో, కానీ దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. మన కన్నీళ్ళ ప్రతి బాష్ప బిందువు తుడిచేవాడు, మన దుఃఖాన్ని నిట్టూర్పుని తొలగించే దేవుడు. ఎప్పుడు నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా దేవుడు నీకైతే దూరంగా ఉండేవాడైతే కాదు. ఆయన మనకి సమీపంగానే ఉన్నాడు. బైబిల్ అదే చెప్తుంది, 2-3 నా నామమున కూడి ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటానని ప్రభు మాటిచ్చాడు. ఇక్కడ ప్రభు చెప్తూ తన ప్రజల్ని వెతుకుతారేమో అని, ప్రజలు దేవుణ్ణి వెతుకుతారేమని ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు నియమించారట. మీ వ్యక్తిగత జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఈ 2024 సంవత్సరం కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇప్పటికే నవంబర్ 17వ తారీఖు వచ్చేసింది. మేబీ దేవుని దయ వల్ల గ్రూప్ 2 ఇంకా చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఎట్లాగని టెన్షన్ పడే పిల్లలు ఉన్నారు, ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం అనుకున్నవి సాధించలేదని కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనంటాను, మీ ఆత్మీయ జీవితంలో ఒక నిర్ణయించిన ఒక కాలం మీకోసం దేవుడు దాచిపెట్టాడు. ప్రసంగి అంటాడు, ప్రతి దానికి సమయము కలదు అని. నిజంగానే దేవుడు ఒక డిసైడ్ చేసిన ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో తప్పకుండా దేవుడు తన కార్యాన్ని చేయటం మొదలు పెడతాడు. బైబిల్ గ్రంథాన్ని, చరిత్రను మనం చదువుతూ ఉంటే, సృష్టిని దేవుడు చేశాడు, మనిషిని నిర్మాణం చేశాడు. ఆ అతిక్రమం పరిహరించడం కొరకు ఆదామవ్వలు త్రొట్టిల్లిపోయి తొలగిపోయిన సందర్భాల్లో దేవుడు చేసిన ఆ క్రియలను గురించి చదువుతూ వెళితే, ఆ తర్వాత ఎన్నో ఏర్పాట్లు, బలులు అర్పిస్తూ వచ్చారు. ఆ తర్వాత న్యాయాధిపతుల్ని నిలిపాడు, రాజుల పరిపాలన వచ్చింది. ఎలాగైనా సరే తన ప్రజల్ని తనవారిగా చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోతా, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వస్తూ ఉండేవారు. ఎలాగైనా సరే దేవుడు తన ప్రజల్ని తనవారిగా చేసుకోవాలని ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించిన ఉద్దేశాన్ని గురించి చదివితే, కాలము పరిపూర్ణమైనప్పుడు
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, బలులు వచ్చాయి. అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రజలకి పాప విమోచన కలగాలి అని దేవుడే తన సొంత కుమారుని ఈ లోకం కొరకు, మనందరి రక్షణ కొరకు కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము నిర్ణయించబడినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నిజంగా నీకు ఇచ్చిన విలువైన రక్షణ బట్టి ఆయన నిర్ణయించిన కాలం ఎంత గొప్పదో నువ్వు ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే ఈ టయానికల్లా ఇది అయిపోవాలంతే. ఖచ్చితంగా అలాంటి గోల్ ఉండడం మంచిదే, కానీ అది మనం అయిపోవాలని మనం అనుకుంటాము. దేవుడు అది ఎప్పుడు అవ్వాలో ముందుగానే డిసైడ్ చేశాడు. ఆల్రెడీ ఆయన సమయం ఒకటి నిర్ణయించాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కానా పెండ్లి విందు. పెళ్ళి అంటేనే హడావుడిగా ఉంటుంది. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఏర్పాట్లు ఉంటాయి, పెళ్ళోళ్ళు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, భోజనాలు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అసలు టెన్షన్. అందుకే మన పెద్దోళ్ళు చెప్పారు, ఇల్లు కట్టి చూడు, భక్తులారా మాట్లాడండి అయ్యా, చూస్తేనే తెలుసు ఆ బాధలు ఏంటో, ఆ కష్టాలు ఏంటో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. టెన్షన్గా జరుగుతూ ఉంటాయి అన్ని పనులు కూడా. సరే, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, పెళ్ళోళ్ళు వచ్చారు, అంతా హడావుడిగా. కరోనా సమయంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటుంటే మరి తప్పదు కదా పాస్టర్లు. మాకు ఎట్లాంటి పరిస్థితి అంటే ఎవరు పిలిచినా వెళ్ళాలి. అరే బాబు కేసులు ఉన్నాయరా బాబు, కోవిడ్ అంతా విస్తరించింది, పెళ్ళి ఇప్పుడు ఎందుకు అయిపోయింది, కుదరదో, తప్పదు. మాస్క్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని, ఆ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వెళ్ళి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోవిడ్ టైంలో కూడా, పెళ్ళిళ్ళ టైంలో, కోవిడ్ సమయంలో, ఆ సమయంలో పెళ్ళిళ్ళకి వెళితే అందరికి, ఎవరైనా పెళ్ళిళ్ళకి వస్తే ఆ జ్యూసో, డ్రింకో, ఆ కూల్ డ్రింకో ఏదో ఇస్తూ ఉంటుంటే ఆ టైంలో అందరికీ శానిటైజరు. దేవుడికి స్తోత్రం. ఎవరు వెళ్ళినా పెళ్ళికి మాస్కు, అదో స్పెషల్. మరి అప్పుడు పరిస్థితి అట్లా ఉంది. ఈ కానా పెండ్లి విందులో స్పెషల్ ఏంటంటే ద్రాక్ష రసం. అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శిష్యులందరూ కంగారు పడిపోతున్నారు. మరియమ్మ తల్లి వచ్చింది, వెంటనే ప్రభుతో చెప్పింది, అయ్యా మరి ఇట్లా ఉంది పరిస్థితి, నువ్వు ఏమైనా అద్భుతం చేస్తేనే అని. ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. అందరూ ఆ మాట చెప్తారు ఒకసారి నాతో, అమ్మా. అందరూ మాట్లాడట్లేదు, టిఫిన్ చేసి వచ్చారు కదా, చెప్పండి, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. అంటే దేవుడి సమయం ఒకటి ఉంది, మనం అనుకున్న సమయం ఒకటి, దేవుడు నిర్ణయించిన సమయము ఒకటి ఉంది. అంటే ఆయన సమయం వచ్చింది, ఇదిగో అంచులు మట్టుకు 6 రాతి బాణులు నింపమన్నారు. నీళ్ళే, నింపినప్పుడు నీళ్ళే, వడ్డించినప్పుడు కూడా నీళ్ళే. ఆ తర్వాత రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, చెక్కదానం 3 రోజా శేష రక్తమే జయం. ఇంకంతే. నేను ఆశిస్తాను మీ జీవితంలో కూడా నిర్ణయించిన సమయం కొరకు ఎదురు చూడండి. ఈ ఉదయకాలం ఎన్నో వర్తమానాల గురించి ప్రార్థిస్తున్నప్పుడు నా హృదయంలో దేవుడు ప్రేరేపించిన సందేశం మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సమయంలో ఇది జరిగిపోవాలనుకుంటాం మనం, కానీ ఆయన నిర్ణయించిన సమయం చాలా గొప్పది. అందుకే ఆ నిర్ణయ కాలం కోసం ఎదురు చూస్తే దేవుడు నీ జీవితంలో మారాలంటే చేదైన అనుభవాన్ని మధురముగా మార్చునుగాక. అది చెట్టు కొమ్మే, నీళ్లు చేదే, కానీ ఆ నీళ్లు చేదైన నీళ్లు మధురంగా మార్చడానికి ఎప్పుడు దేవుడు చెట్టు నాటాడో వాళ్ళకి తెలియదు. అక్కడ చేదైన అనుభవం వస్తుందని ముందుగానే దేవుడికి తెలుసు కనుక ఆ చెట్టు ముందుగానే నాటాడు. నేనంటాను, సమస్యకి ముందే దేవుడు పరిష్కారం దాచిపెట్టాడు. ఆమెను చెప్పండి, మీ పక్క వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి మాట చెప్పండి, సమస్యకి ముందే పరిష్కారం ఉంది. చాలామంది గోడ్రేజ్ ఈ కంపెనీ వాళ్ళు కావచ్చు, ముందు తాళం కప్ప ఇవి తయారు చేస్తూ ఉంటారు. దేవుడు సమస్య కంటే ముందుగానే పరిష్కారం ముందు తయారు చేశాడు నీ జీవితంలో.
పలానా సమస్య వస్తుందని ముందుగానే ఆయనకి తెలిస్తే ఆ సమస్యకు ఒక పరిష్కారం ముందుగానే రెడీ చేస్తాడు దేవుడు. కలవరపడొద్దు. నీకంటూ దేవుడు ఒక నిర్ణయించిన కాలం ఉంది. నాకెప్పుడు మంచి రోజులు వస్తాయి పాస్టర్ గారు, అందరూ బాగుంటున్నారు, అందరి జీవితాల్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి, నేనెప్పుడండి దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పేది, ఎప్పుడండి ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి నాకు విడుదల దొరికేది, ఎంత కాలం కష్టపడినా వచ్చిన డబ్బులు రూము రెంట్కి, ఉండడానికి, తినడానికి, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి సరిపోతుంది, కానీ ఎప్పుడండి నా కుటుంబ పరిస్థితులు బాగుపడేది అని చాలామంది ఎక్కువ శాతం వేదనలో ఉన్నవాళ్ళు నాకు కనిపిస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఒక శుభవార్త, ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. నీ కోసం నిర్ణయించిన ఒక కాలాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఆయన నిర్ణయించిన కాలంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. సరే, అందరూ ఆమేనండి. బెతెస్దా కోనేరు అనండి. అక్కడ కూడా అదే సేమ్ సిచ్యువేషన్. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడు. ఆ కోనేటి యొక్క స్పెషల్ ఏమిటంటే 5 మండపాలు ఉన్నాయి. ఆ కోనేటిలో ఎవ్వరు దిగుతూ ఉంటే వాళ్ళు బాగా స్వస్థత పొందుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే నీళ్లు కదిలించే కార్యక్రమం, ఆ కోనేటిలో ఉన్న నీళ్లు కదిలించడానికి దేవదూత ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు కదిలించేది కాదు. క్లియర్గా, వెరీ క్లియర్గా రాసిన మాట ఏంటంటే ఆయా సమయాల్లో దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు దిగితే వాళ్ళు బాగైపోతూ ఉండేవారు. ఈరోజు దేవుని సేవకుడిగా మీ అంతరంగంలో ఉన్న ఆవేదన తొలగిపోయినట్లు, మీ కుటుంబాల్లో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయినట్లుగా నీకంటూ ఒక నిర్ణయించిన కాలం దేవుడు దాచిపెట్టాడు. నీకంటూ ఒక సమయం దేవుడు దాచిపెట్టాడు. అందుకోసం నువ్వు బాధపడొద్దు, అందరిని చూసి వేదన చెందొద్దు. ఎందుకు నా పరిస్థితి ఇలాగ మారిపోయిందేంటి, సడన్గా నా ఇంట్లో ఇలాంటి కష్టాలు వచ్చేసినాయంటి, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చేసినాయని నువ్వు ఎప్పటికీ కృంగిపోవద్దు. నీకంటూ ఒక నిర్ణయించిన కాలాన్ని దేవుడు ముందుగానే దాచిపెట్టాడు. ఆయన నిర్ణయించిన కాలంలో దైవ కార్యాలు జరుగునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మీలో చాలామంది గృహాలు లేనివాళ్ళు, స్థలాలు లేనివాళ్ళు, అద్దింట్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నాకు తెలిసి ఈ సంవత్సరం జనములు నీ వెలుగునకు వస్తారనే వాగ్దానము సంఘంలో చాలామంది బిడ్డల పట్ల నెరవేర్చబడింది. అసలు ఈ సంవత్సరం వాళ్ళకి వివాహాలు అవుతాయని వాళ్ళ హృదయంలో ఆలోచించి ఉండలేదు. ఈ సంవత్సరంలో జరుగుతాయని వాళ్ళు అనుకోలేదు అసలు. కానీ దేవుడు నిర్ణయించిన ఆ సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఎన్నెన్నో చేశాడు, మీ జీవితాల్లో కూడా చేస్తాడు. ఎదురు చూద్దాం. ఆయన నిర్ణయించిన కాలంలో సమస్త మేలు సమకూడి జరుగునుగాక. మీ కన్నీళ్లు తొడవబడునుగాక. మీ దుఃఖము సంతోషంగా మారునుగాక. నా ప్రశ్న, నీ జీవితంలో దేవుడు నిర్ణయ కాలంలో ఏం చేస్తాడు? నీ జీవితంలో దేవుడు నిర్ణయ కాలంలో ఏం చేయబోతున్నాడో ముచ్చటగా 3 మాటలు క్లుప్తంగా వివరంగా చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని నేను ఆశపడతా ఉన్నాను. నీ జీవితంలో ఆయన నిర్ణయ కాలంలో ఏమి చేయబోతున్నాడో ఒక 3 సందర్భాలు మీ ముందు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. చదవండి. మొదటి మాట 102వ కీర్తన 13వ వచనాన్ని చదవగా విందాం. 102వ కీర్తన 13వ వచనాన్ని చదవగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో 102వ కీర్తన, నీవు లేచి సియోనుని కరుణించుము, దాని మీద దయ చూపుటకు కాలము, ఆయన దాని మీద దయ చూపటానికి కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో మొదటి మాట దయ చూపుటకు నిర్ణయ కాలం అనండి. దేవుడు అక్కడ మాట చెప్తున్నాడు, సియోన్ని కరుణించుము. దయ చూపుటకు ఒక కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చిందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని దయ నీ మీదకి రావటానికి,
ఆయన కరుణా కటాక్షము నీ మీదకి రావటానికి ఒక కాలాన్ని దేవుడు నియమించారట. ఇంకెంత కాలం అండి అని అనుకోవద్దు, కానీ ఒక కాలాన్ని దేవుడు ఆల్రెడీ ముందుగా డిసైడ్ చేశాడు. దయ చూపడానికి ఆయన ఒక నిర్ణయ కాలాన్ని చూపినట్లుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్తా ఉన్నారు. బైబిల్ ఇలా చెప్పబడి ఉంది, దయగల వారి ఎడల దేవుడు దయ చూపించేవాడు, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. దయ చూపించడానికి ఒక కాలాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టారట. ఆ కాలంలో ఖచ్చితంగా దేవుడు దయ, జాలి, కనికరం మన మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యెరూషలేము నుంచి యెరికోకి ఒక వ్యక్తి దిగి వెళ్ళిపోతున్నాడు. ఉండవలసింది వాస్తవంగా యెరూషలేములోనే. యెరూషలేములో దేవాలయం ఉంది, యెరూషలేములో సమస్త ఉపకరణాలన్నీ కూడా ఉన్నాయి. అంత వైభవాన్ని యెరూషలేము మందిరాన్ని విడిచిపెట్టి యెరికో అనే కింద స్థలానికి దిగొచ్చేస్తున్నాడు. హైట్ నుంచి డౌన్లోకి దిగొచ్చేస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళిపోతున్న మార్గంలో దొంగోడు రెడీగా ఉన్నాడు, అపవాది. వాడిని చూసి కొట్టి వస్త్రాలు దొంగిలించి కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. విచిత్రమైన సంగతి, ఆ దొంగోడికి కావాల్సింది డబ్బు, బంగారం కాదు, కానీ రక్షణ వస్త్రం. కొర ప్రాణంతో విడిచిపెడితే అదే దారి గుండా లేవీయుడు వెళ్ళాడు, నాకెందుకులే అనుకున్నాడు. యాజకుడు వెళ్ళాడు, నాకెందుకులే అనుకున్నాడు. కానీ మంచి సమరయుడు ఆ వ్యక్తి మీద దయ కలిగి, జాలి కలిగి, నూనె రాసి గాయాల్ని కట్టి ఒక ఇంటికి తీసుకుని వెళ్ళి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి, మరలా నేను వస్తాను, వచ్చే వరకు పోషించని బాధ్యత అప్పగించి, అసలు ఎంత కేర్ తీసుకున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు దేవుని దయ చాలా గొప్పదండి. మనుషులుగా మనమే కొన్నిసార్లు దయ చూపిస్తూ ఉంటాం, జాలి పడుతూ ఉంటాం. సర్లే పాపం తెలియక అన్నుంటారులే, తెలియక మాట్లాడుంటారులే, సర్లే పాపం వాళ్ళకి పెద్ద మనసుతో మనమే అర్థం చేసుకుందామని మనమే తగ్గించుకుని జాలి పడుతూ ఉంటుంటే, మనల్ని సృష్టించిన దేవుని యొక్క దయా, జాలి, కనికరం ఇంకెంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి. కలవరాల మధ్యలో ఉండకండి. దేవుడు దయ చూపించడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. అది మీ జీవితంలో ఆసన్నమైంది. త్వరగా మీ ఇంటి ఎడల దేవుడు దయ చూపునుగాక. చేతుల పైకి ఒక్కసారి ఆమేన్ అనండి. నిజంగా మనుషులు ఒకవేళ దయ చూపుతారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా దయ చూపిస్తాడండి. ఖచ్చితంగా దయ చూపిస్తూ ఉంటాడు. ఒక ఆయన హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాడు. సూర్యాపేట దాటారు, మధ్యరాత్రి బయలుదేరి వస్తూ ఉన్నారు. 1 గంట 2 ఆ ప్రాంతంలో వర్షం, విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది. సో ఆ టైంలో కారు స్కిడ్ అయిపోవాల్సిన పరిస్థితులు ఏర్పరచబడి, అంటే బాగా ఎక్కువగా వాటర్ వస్తూ ఉంది. అక్కడక్కడ గోతులు, గుంటలు ఉండిపోయినవి. వీళ్ళు ప్రయాణిస్తున్న ప్రయాణంలో మధ్యరాత్రి వేళ విపరీతమైన వర్షం కురుస్తూ ఉంటుంటే, ఆ ప్రతికూలమైన పరిస్థితికి కారు, ఈ వేగంగా వెళుతున్న కారు ఆ వర్షానికి జస్ట్ ఇటువైపుకి వెళ్ళిపోయి ఆ మధ్యలో, రోడ్డుకి మధ్యలో ఉన్న ఆ ప్లేస్ని గుద్దేసింది. నిజంగా ఆ స్పీడ్లో నిజంగా ఉన్నవాళ్ళు 3 ఉన్నారు ఆ కారులో, అందరూ చనిపోవాల్సిన పరిస్థితి. దేవుడు దయా, కనికరం ఎంత గొప్పదంటే, ఆ అపాయం నుంచి తప్పించబడి ప్రాణాలతో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ఎందుకు ఈ మాటలు మీకు చెప్తానంటే, దేవుని దయ చాలా గొప్పదండి. ఆయన దయ కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం కనుకనే ఈ విధంగా మనం కాపాడబడుతూ ఉన్నాం. బైబిల్ ఏమంటుందంటే, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర మీ ముందు పెడతాను. నిజంగా ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఎంతగా దయ చూపించాడా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే తను ఇంటోళ్ళు ఎవ్వరు అతన్ని పెద్దగా కేర్ తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేవు, కుంటోడు. ఎవరు దయ చూపించేవాళ్ళు కాదు. ఎందుకో ఆ రాజుకి దయ కలిగి పిలిచి అడుగుతాడు, ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా,
ఇతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడండి ఒకడు, 2 కాళ్ళు లేని కుంటోడు ఉన్నాడండి. సరే, ఆ రాజు అతని మీద ఎంత దయ చూపించాడో బైబిల్లోంచి మనం చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాలు, 6 నుంచి 8 వచ్చిన వరకు ఒకసారి చదవగా విందాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి, ఆ మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైన నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపుతాను. నీ పితరుడైన సౌలు భూమి అంతే నీకు మరలా ఇస్తాను. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేస్తానని చెప్పగా, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనైన నేను ఎంతటి వాడను. నిజంగా ఎవరు దయ చూపించకపోతే పితరుల ఆస్తి మరలా ఆ భూమంతా తనకిచ్చేటట్లుగా రాజు దయ చూపించాడు. భయభ్రాంతుడైపోయిన ఆ వ్యక్తి జీవితంలో ఓ చక్కని ఉన్నతమైన రాజు బల్ల దగ్గర భోజనం చేసే ధన్యత ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి నాకు నీవు నా ఎడల దయ చూపుటాను నేను ఎంతటి వాడినయ్యా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నిజంగా మెఫీబోషెత్ని ఎవ్వరు కనికరించలేదు, ఎవ్వరు దయ చూపించలేదు. కానీ రాజాతి రాజైన ప్రభు, దావీదుకి ముంగుర్తుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతని మీద దయ చూపించి జాలిపడి అతని ఆస్తి విషయంలో అతనికి చెందవలసిన భాగమును అతనికి వచ్చేటట్లుగా, రాజు దగ్గర బల్ల దగ్గర కూర్చుని ఆహారం తినేటట్లుగా అన్ని విధాలుగా అతనికి సౌకర్యాలు కల్పించిన రాజును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. నిజంగా దేవుని దయ చాలా గొప్పగా ఉంటుందండి. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఒక ఆయనకి బేకరీ, మన పిల్లలు అప్పుడప్పుడు బేకరీలో బన్స్ అవి కొనుక్కుంటారు, కేకులు. అలాంటి ఒక బేకరీ ఉంటే ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చిందంట, నిజమే నేను మంచి బేకరీ పెట్టుకున్నాను, రోజు వ్యాపారం నాన్ స్టాప్గా చాలా విపరీతమైన వ్యాపారం జరుగుతూ ఉంది, అంతా బాగుంది. అయితే నాకు మనసులోకి వచ్చిన ఆలోచన అని అనుకుని ఆయన ఏం చేశారంటే, ప్రతిరోజు బేకరీలో కేకులు కావచ్చు, బన్నులు కావచ్చు, ఆ బేకరీ ఐటమ్ అంతా అమ్ముతూ ఉన్నాడు. సాయంకాలం అయినప్పటికీ కొన్ని బన్నులు మిగిలిపోతూ ఉంటుంటే కొంతమంది బాగా పేదవాళ్ళకి, అనాథులకి, తల్లిదండ్రులు లేని పిల్లలు, చిన్న పిల్లలు రోడ్ల మీద ఆకలేస్తున్నాయా ఏదైనా చేయండి, హెల్ప్ చేయండి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక టబ్ నిండా, ఒక బౌల్ నిండా కొన్ని బన్నులు రెడీ చేసుకుని ఆ బన్నులు వాళ్ళకి ఇస్తూ ఉండేవాడంట. చాలామంది పిల్లలు వచ్చి ఆ యొక్క టబ్ నిండా ఉన్న బన్నులు పట్టుకుని వెళ్ళిపోయి గబగబగా పిల్లలకి ఏదైనా దొరికితే, ఆ కోతికి కొబ్బరికాయ దొరికితే అట్టుంటే చెప్పండి, అట్లా పిల్లలకి ఇవన్నీ దొరికిన వాటిని గబగబ వెళ్ళి తీసేసుకొని తినేస్తూ ఉంటుంటే ఒక చిన్న పాప వెళ్తే అక్కడికి ఆల్మోస్ట్ అన్ని బన్నలు అయిపోయినవి, చిన్న బన్నే కొంచెం, అది కూడా హాఫ్ బన్న, సగం బన్న, వాళ్ళు తినేగా మిగిలిన ఒక చిన్న మొక్క ఉంటే ఆ బన్ను తీసుకుని డైరెక్ట్గా నోట్లో పెట్టుకుని తినకుండా ఆ బన్ పట్టుకుని వెళ్ళి ఆ బేకరీ ఓనర్ గారి దగ్గర చూపించి, సార్ మాలాంటి పిల్లలకి, తల్లిదండ్రులు లేని మాలాంటి వాళ్ళకి మీరు చేస్తున్న ఉపకారం, సహకారం చాలా గొప్పది, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి ఆ బన్న తింటా ఉండేదట. ఆయన అనుకునేవాడంట, వీళ్ళ దున్నపోతులా ఉన్నారు, దేవుడికి స్తోత్రం, ఒక్కడు కూడా వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పట్లేదు. ఈ పాప దొరికింది చిన్న మొక్క, అది కూడా కొంచెమే,
అది తిని కూడా నాకు థ్యాంక్స్ చెప్తుంది. ఈ పాపకి ఏదో ఒక ఉపకారం చేయాలి, ఈ పాప ఎడల నేను ఏదో జాలి చూపించాలి, ఈ కుమార్తె ఎడల ఏదో ఒక మేలు చేయాలి అని తలంచి ఆ బన్నలు, అవన్నీ బన్నలు బౌల్ ఆ యొక్క పాత్రలో పెట్టాలా బయట పెడతా ఉంటుంటే ఒక బన్నలో లోపల చిన్న ఉంగరాన్ని లోపల గుచ్చి అందులో ఉంచేసి ఆ టబ్ అలా పెట్టేస్తే అందరూ వచ్చారు గబగబ. ఎవరు పెద్ద బన్ దొరుకుతుందో అందరు, పిల్లలకి అదే కదా, ఎవరికి ఏది కనబడితే అది తీసేసుకుంటారు. అందరూ బండ్లన్నీ తీసుకెళ్ళిపోతే చిన్న బన్న మొక్క ఉండిపోయింది. ఆ పాప వెళ్ళింది తీసుకుని తిందామని ఆ వెళ్ళే టైంకి ఆ చూస్తే దాంట్లో ఆ ఉంగరం అలా మెరుస్తూ ఉంది. మరలా అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నీవు మాకు బన్ను ఇవ్వటమే కాదు, ఈ బన్నులో హడావుల్లో నువ్వు మర్చిపోయి ఉంగరం కూడా పెట్టేసినట్టున్నావు, ఇదిగో ఉంగరం వచ్చేసింది, ఇదిగో అంకుల్, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నానని ఈ బన్ను ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పిందట పాప. ఆ అంకుల్ చెప్పారట, అమ్మా ఇది నేను పొరపాటున దీంట్లో ఉంచలేదు, కావాలని ఈ ఉంగరాన్ని నీకోసమే కావాలని ఇందులో ఉంచాను, అసలు నీ స్వభావం ఏంటో తెలుసుకుందామని నువ్వు మరలా ఆ ఉంగరాన్ని నువ్వు తీసేసుకుని, నీకు ఎంతో నీడ్ ఉంది, ఎంతో అవసరం ఉంది, చాలా పేదరికంలో ఉన్నావు, ఈ సమయంలో ఉంగరం అమ్మేసుకున్న నిన్ను ఎవ్వరూ అడగరు, కానీ నీ యథార్థమైన ప్రవర్తన, నీలో ఉన్న ఆ యొక్క భక్తికి సంబంధించిన గుణ లక్షణాలు అవన్నీ నాకు అర్థమైనవని ఆ అంకుల్ ఆ పాపని ఆ ఉంగరం తీసుకుని స్వీకరించి ఇలా అన్నాడండి, నీ స్వభావం ఏంటో తెలుసుకుందామని నేను జస్ట్ చెక్ చేద్దామని అందులోనే నేను కావాలని ఉంగరం పెట్టించానమ్మా అని. నువ్వు నాకు ఇచ్చేసిన మరలా తీసుకొచ్చి నువ్వు ఇచ్చిన ఆ యథార్థ హృదయాన్ని చూసి ఇక నువ్వు బానిసగా కాదు అమ్మా, ఇక మీద నువ్వు అనాథగా కాదు, నిన్ను నేను కుమార్తెగా స్వీకరిస్తున్నాను అన్నాడంట. చప్పట్ల గొడతో సారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేనంటాను, ఒక బేకరీ అమ్ముకునేవాడు, ఒక బండ్లు అమ్ముకునే ఆ వ్యాపారస్తుడికి అంత దయ ఉంటే నిన్ను సృష్టించిన దేవుడు నీ మీద ఎంత దయ చూపిస్తాడు. నీ ఉద్యోగ విషయంలో ఎందుకు మేలు చేయడు ఆయన? నీ ఎగ్జామ్ విషయంలో ఎందుకు సహాయం చేయడు? నువ్వు ఎదురు చూస్తున్న ఆరోగ్య పరిస్థితులను ఎందుకు మెరుగుపరచడు? నీ కన్నీళ్ళు ఎందుకు తొడవడు ఆయన? మనుషులే ఇంత దయ చూపిస్తూ ఉంటుంటే ఆయన నీకెందుకు చేయడు? అందుకే నీలో విశ్వాసం పెంపొందించడం కొరకే ఈ మాటలు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. నీకు ఒక సమయం దేవుడు కేటాయించాడు, అది కూడా ఆయన దయ నీ మీద రావటానికి ఒక సమయాన్ని కేటాయించాడు. యేసు నామంలో దయ చూపే సమయం వచ్చునుగాక. మెఫీబోషెత్ లాంటి వ్యక్తుల్ని దేవుడు ఆదుకునుగాక, వాళ్ళకు ఉపకారము జరిగించునుగాక. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు నన్ను, అన్నయ్య ఎందుకన్నయ్య నాకు లేట్ అవుతుంది, అందరికి అన్నీ అయిపోతున్నాయి అన్నయ్య, నాకెందుకు అన్నయ్య ఆలస్యం అవుతుంది? చదువుతారా వాక్యంలోంచి దేవుడు నీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎందుకు దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నాడు నీ జీవితంలో? కావున మీ యందు దయ చూపించాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది. నీ యందు దయ చూపించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, నిన్ను కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఇక ఏమాత్రం నువ్వు కన్నీళ్లు విడవవు, నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. అంటే నీ యందు ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నాడు, ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఆయన దయ చూపించాలని. కొన్నిసార్లు నిజంగా సేవకుడిగా నేను కూడా ఈ సేవలో ఎన్నోసార్లు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది సేవలోకి వచ్చి, అసలు దేవుడు ఎందుకు మమ్మల్ని కనికరించలేదు, స్థలం లేదు, మందిరం లేదు, ఎంతకాలం ఇంకా దీంట్లో ఈ సేవ? ఓ సమయం వచ్చింది, ఆయన నిర్ణయించిన టైం ఒకటి ఉంది, ఆ నిర్ణయం కాలంలో ప్రభు తన పని పూర్తి చేశాడు. మీ జీవితంలో కూడా మీరు నిర్ణయించుకున్నది కాదు, కానీ దేవుడు నిర్ణయించిన సమయంలో మీకు సమస్త మేలులు సమకూడి జరుగునుగాక. ఇందులో వచ్చిన సందర్భం కూడా మీకు చెప్తాను. ఎస్తేరు జీవితాన్ని కూడా ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఎంతమంది కన్యకలు లేరండి? షూషోను కోట 127 సంస్థానాలు అవి.
ఎంతోమంది వస్తూ ఉన్నారు, వెళతా ఉన్నారు, ఎవ్వరు సెలెక్ట్ అవ్వలేదు. నిజంగా బైబిల్లో వెరీ క్లియర్గా రాసిన మాట ఏమిటంటే, ఎస్తేరు యందు రాజుకి దయ కలిగి ఆమె మీద దయాదాక్షిణ్యం చూపించాడు. ఒక అనాథ, ఆ కుమార్తెని దేవుడు అనాథగా విడిచిపెట్టకుండా రాజు దయ ఆమె మీదకి వచ్చింది. ఆ సంస్థానానికి రాణిగా పిలువబడుతూ వచ్చింది. చదువుదాం ఆ మాట కూడా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్య భాగం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. కన్యకలందరికంటే రాజు యొక్క కనికరం ఆ కుమార్తె మీద వచ్చింది. ఎంతోమంది ఇప్పుడు చాలామంది మందిరంలో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించడం కోసం ప్రభుత్వం వాళ్ళు కొన్ని ఆఫర్లు పెడితే, ఇట్లాగా ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళకి ఆ అప్లికేషన్ పెట్టుకోండి, వాళ్ళ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వచ్చని ఒక అప్లికేషన్ వచ్చి ఉంటే, చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఏజ్ని చూసి ఆ పిల్లలకి ఎంతకాలం ఇప్పుడు పిల్లలకి చదువులు ఫీజులు కట్టాలంటే కష్టంగానే ఉంది. మొత్తం మీద వాళ్ళు అప్లై చేశారు. చాలామంది అప్లికేషన్లు వస్తే అందులో ఒక 3,000 మంది ఆ అప్లికేషన్లో ఒక్క పిల్లోడికి అందులో దేవుణ్ణి నమ్ముకున్న సంఘ బిడ్డలు ఒక్కడికి వస్తే ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి ఉప్పొంగిపోయినట్లుగా. నిజంగానే అది అసలు నేను వస్తుందని యాక్సెప్ట్ చేయలేదండి, అనుకోలేదు, అసలు ఊహించుకోలేదు, నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. దేవుడే నాకు ఇది అనుగ్రహిస్తూ వచ్చాడని. ఆయన దయ చాలా గొప్పగా ఉంటుందండి. మీలో ఉద్యోగాల విషయాల్లో, వ్యాపార విషయాల్లో దేవుడు సడన్గా చేసే అద్భుతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని యొక్క దయ చాలా గొప్పది. నేను ఖచ్చితంగా నాకు ఒక ఆలోచన ఉండేది, జీవితంలో యెరూషలేము యేసుక్రీస్తు ప్రభు సంచరించిన స్థలాలు చూడాలి, యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆశపడతా ఉండేవాడిని. ఓ పాస్టర్ అని అన్నాడు, అన్న వెస్లన్న వెళ్ళాలని ఆశ ఉండటం మంచిదే, మరి ఆశకి గుర్తుగా మీరు పాస్పోర్ట్ ఒకటి రెడీ చేసుకోండి అన్నాడు. సర్లే పాస్పోర్ట్ అంటే రెడీ చేసుకుంటే దేవుడే ఎలాగోలను ద్వారాలు తెరుస్తాడులే, ఆయన దయ చూపించే కాలం వస్తుందిలే అని నేను పాస్పోర్ట్ కొరకు ఎదురు చూస్తూ ప్రయత్నిస్తూ వచ్చాను. అప్పట్లో వైజాగ్ ఒక పాస్పోర్ట్ కంపెనీ ఉంది. అప్పుడే కొత్తగా విజయవాడ కూడా పెట్టారు. విజయవాడ అయితే దగ్గర కదా, వెళ్దామని అప్లికేషన్ పెట్టాం, ప్రయత్నం చేస్తూ వచ్చాం. నిజంగా ఇంచుమించు 3 సార్లు నా పాస్పోర్టు వెళ్ళటం పేరులో తేడా ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న పేరేమో భీమేశ్వరరావు అని ఉంటుంది, నేను పేరు మార్చుకున్నదేమో జాన్ వెస్లీ. సో చదువుకున్న సర్టిఫికెట్లు అలా ఉండిపోయింది. మళ్ళీ గజెట్ ద్వారా అవన్నీ పేర్లు, ఆధార్ కార్డులో, బ్యాంక్ అన్నిట్లో పేరు అన్నిట్లో ఇది సార్ గజెట్ సైన్ చేసి ఇచ్చారు సార్, ఇది అప్లికేషన్ ఇదిగోండి, దీనికి ఇది యాడ్ చేయమని చెప్పారు, ఇదిగోండి అని అంటే మరలా పేపర్ యాడ్ ఇవ్వమని మరలా పంపించాడు. ఇంచుమించు 3 సార్లు వెళ్ళటం రావటం. ఓ రోజు నేను ఒకటే తీర్మానం, ఆవిడ పేరు దుర్గా, నా పేరు కృప కింద మారింది. ఆ తర్వాత నా పేరు జాన్ వెస్లీగా. ఇలా ఎట్లాగా ఈమె టెన్షన్ వచ్చి ఆలోచించి 3 సార్లు ఇలా ఇల్లు రావటం, ప్రభువా నువ్వు ఏదో చేయాలనుకుని ఆ రోజు బస్సులోనే ఫాస్టింగ్ ప్రేయర్ మొదలెట్టాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి రిజెక్ట్ చేసేయటం, అంటే పేరు చేంజ్ అవ్వటం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందన్నమాట. మళ్ళా పేపర్లో యాడ్ ఇచ్చి తర్వాత అవన్నీ తీసుకుని పట్టుకుని వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేసాం. విజయవాడ బస్సు ఎక్కినప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్, ప్రభువా వెళ్తున్నాం, ఈసారి నీ రిజెక్ట్ అయితే ఇంక మరలా నేను పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళను. నాకు ఒక ఆశ ఉంది, నువ్వు ఏ విధంగా తీర్చగలిగిన సమర్థుడు అయ్యా, మేలు చేయి ప్రభువా. అలాగే బస్సులో ఆమె కూర్చున్నారు, నేను కూర్చున్నాను. స్తుతి స్తోత్రం చెప్పాక స్తోత్రం అని ఆ స్తోత్రం చెప్ప ఎట్లాగ స్తుతి స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం, చేసినందుకు స్తోత్రం, దేవుడు దయ చూపించినందుకు స్తోత్రం. దేవుని దయ వల్ల కరెక్ట్గా విజయవాడ బస్ స్టాండ్లో దిగాం. అక్కడి నుంచి ఆటో కట్టించుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం.
ఎప్పుడు వెళ్ళినా లేట్ అవుతూ ఉండేది. ఈసారి ఎందుకో మా మీద దేవుడు దయ చూపించాడు. దేవుడికి స్తోత్రం. కరెక్ట్గా ముందుగా ఆయన ఎవరో తెలిసిన క్రిస్టియన్ ఎవరున్నారు, మీరు జాన్ వెస్లీ గారు కదండి అన్నాడు. బాబు నా పేరు తెలుసురా ఆయన, నేను ఎప్పుడు చూశాను. దగ్గరికి తీసుకెళ్ళాడు. సార్ నేను క్రిస్టియన్ అండి, మాకు ఆఫీసర్ ఉన్నారు, నేను చూసుకుంటానండి అని తీసుకుని వెళ్ళి ఆయనే దగ్గరుండి గబగబా ఇంచుమించు 2 అవర్స్లో అంతా కంప్లీట్ అయ్యి అంతా ఆ యాడ్, ఆ పేపర్ యాడ్, ఆధార్ కార్డు అన్నీ కరెక్ట్గా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా జాన్ వెస్లీ అనే పేరున పాస్పోర్ట్ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిజంగా ఆ విషయంలో నేను చాలా సఫర్ అవుతూ వచ్చాను. ఎందుకంటే పాస్టర్ భీమేశ్వరం అంటే ఏం బాగుంది మాస్టర్ గారు, అసలు నా మనసే ఒప్పుకోవట్లేదు. అసలు జాన్ వెస్లీ అంటేనే కరెక్ట్ అది. సో అదో పేరు ఇదో నాకు అసలు మనసు ఒప్పుకునేది కాదు. సో దేవుడు నిజంగా దయ చూపించాడు ఆ విషయంలో. పాస్పోర్ట్ విషయంలో దయ చూపించిన దేవుడు అక్కడికి వెళ్ళటానికి కూడా దయ చూపిస్తాడు అంతే. మీలాంటి వాళ్ళని ఎవడో ఒకరిని లేపుతాడు అంతే. దేవుడికి స్తోత్రం. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. దేవుడు దయ చూపించడానికి ఒక సమయం ఉంటుంది. వివాహ సంబంధాలు చూస్తున్నామండి, ఏమీ సెట్ అవ్వట్లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నామండి, ఏమీ సెట్ అవ్వట్లేదండి. కనీసం అద్దెలు దొరుకుతుందని ఏంటంటే 3 నెలల నుంచి తిరుగుతున్నాం పాస్టర్ గారు, ఏమీ దొరకట్లేదండి. అంటే మీ బాధలు అలా ఉంటాయి. కానీ దేవుడు దయ చూపించే సమయం ఒకటి ఉంటుంది. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్లోంచి. చాలామంది ఉన్నారు, కానీ ఆ నయమానికి ఒక్కరికే స్వస్థత వచ్చింది. తెలుసా మీకు? లేఖనాల్లో చదివితే ఎంతోమంది ఉన్నారు అక్కడ. నయమాన్ లాంటి కుష్ఠరోగులు చాలామంది ఉన్నారు. మీకు కావాలంటే బైబిల్లో రిఫరెన్స్ ఇస్తాను, చదవండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 4:27 చదవండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు, ఎలీషా కాలంలో ఇశ్రాయేలీలో అనేక కుష్ఠరోగులు ఉండెను. ఎంతమంది ఉన్నారట? అనేకులు కుష్ఠరోగులు. మనకు నయమాన్ ఒకటే కనబడుతుంటాడు. అనేకులు కుష్ఠరోగులు ఉన్నారు. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఆ మాటికి చేయండి. నయమాను తప్ప మరి ఎవడు శుద్ధి నొందలేదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లించండి. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో వ్యాధి బాధతో నువ్వు బాధపడుతుంటుంటే అక్కడ చెప్పిన మాట, దయ చూపించడానికి నయమానికి ఒక కాలం వచ్చింది. ఆ ఊర్లో చాలామంది ఉన్నారు, కానీ ఓ సమయం వచ్చింది. దేవుడు నయమాన్ మీద ఆయన కనికరం చూపించాడు, దయ చూపించాడు. అతని దేహం పసిపిల్లల దేహం వల్లే మారిపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అనారోగ్యాలతో, వ్యాధితో, ఎందుకు ఈ వ్యాధి నాకు వచ్చింది, ఎందుకు ఈ బలహీనత నాకు వచ్చిందని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటుంటే, ఆ రోజు నయమాన్ మీద దయ చూపించిన దేవుడు నీ మీద కూడా ఆయన దయా కిరణాలు ఉదయించునుగాక. వ్యాధుల బలము నిర్మూలమైపోనుగాక. నీతి సూర్యుడు ఉదయించి ఆయన రెక్కల నీడలున్న ఆరోగ్యం మీకు దయచేయునుగాక. కొన్నిసార్లు నువ్వు కృంగిపోతూ ఉంటావు, ఆయన దయ చూపిస్తే క్షణంలో దేవుడు స్వస్థత నీకు ఇస్తాడు. ఒక ఆయనకి అలాగే హార్ట్ కంప్లైంట్ వచ్చింది. డాక్టర్స్ చాలా సివియర్ కండిషన్లో ఉంది సార్, చాలా కష్టం, మరి మేము చేయవలసింది మేము చేస్తాం. వాళ్ళ కుమారుడు ఆ హాస్పిటల్ బయటకు వచ్చి, ఆ హాస్పిటల్ నుంచి ఆ బయట గోడ పక్కకు వచ్చి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు. దేవా నన్ను తీసేసుకో అవసరమైతే, అంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమను బట్టి, ఆ నాన్నగారు ఆయన్ని పెంచిన విధానాన్ని బట్టి, అవసరమైతే నన్ను తీసేసుకో, మా నాన్నగారికి ఏమి జరగకూడదు, ఏ హాని జరగకూడదయ్యా. డాక్టర్లు చాలా సివియర్ కండిషన్లో ఉంది, చెప్పలేము అని గోడ ప్రక్కకి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని ఎక్కిపెడి ఏడుస్తూ ఉన్నాడండి. ఈ సమయంలో నువ్వు దయ చూపించకపోతే మేమేమి చేయలేమయ్యా. ఇప్పటికే చాలా వైద్య సేవలు అందించి మా వల్ల కాదు, ఇక ఎక్కి ఏడుస్తా గోడ చాటుని ఏడుస్తూ ఉన్నాడండి ఆ పిల్లోడు. దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడంట, ప్రభా మా నాన్నగారికి ఈ హాస్పిటల్ నుంచి సజీవంగా బ్రతికి బయటకు వస్తే నా జీవిత కాలమంతా నీ కాడి మోస్తానయ్యా. చదువుకున్నాడు, PhD వరకు చదువుకున్నాడు ఆయన. ఏ రోజు దేవుని పని చేయాలని మనసులోకి రాలేదు.
నిజంగా ఈ కష్ట సమయం, ఈ బాధను కలిగించే వ్యాధి మా నాన్నగారు ఇంత బాధపడటం నేను చూడలేకపోతున్నానయ్యా, నువ్వు ఒక్క నిమిషం దయ చూపించయ్యా. ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని వేదనతో అక్కడే మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ప్రార్థన చేసి, కొన్నిసార్లు మన బంధువులు హాస్పిటల్లో ఉన్నప్పుడు, బలహీన సమయాల్లో అనారోగ్యాలతో హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది, వైద్య సేవలు అందుతూ ఉంటుంది, మెరుగుపడలేని పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖము కన్నీళ్ళు తప్ప ఇంక వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభా మా నాన్నగారు హాస్పిటల్ నుంచి క్షేమంగా వస్తే నేను నా జీవిత కాలమంతా నీ కాడి మోస్తాను. దేవుడు పరమ వైద్యమే చేశాడు, డాక్టర్లకి మంచి గైడెన్స్ ఇచ్చాడు, నిజంగా ఆయన మీద దయ చూపించాడు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ నాన్నగారు సజీవంగానే ఉన్నారు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నిజంగా కొన్నిసార్లు నీ కుటుంబంలో వస్తున్న అనారోగ్యాన్ని బట్టి బాధపడొద్దు. దయ చూపించే కాలం ఒకటి వచ్చింది, అది నిర్ణయ కాలంలోనే దేవుడు నీ మీద దయ చూపించి నీ కన్నీళ్లు తుడిచి ఆరోగ్యవంతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. రైట్, రెండో మాటలకు వస్తున్న సెకండ్ వన్, దేవుడు నీ జీవితంలో నిర్ణయ కాలంలో ఏం చేయబోతున్నాడు. ఒకటి, దయ చూపించుటకు నిర్ణయ కాలం. 2, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చదువుదాం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్య భాగం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు, ఆ మాట టిక్ చేయండి, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను. నీ యొద్దకు తిరిగి వస్తా. అప్పుడు షారాకు కుమారుడు కలుగునని. అప్పుడు షారాకు కుమారుడు కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. సో రెండవది, గర్భఫలం ఇచ్చుటకు నిర్ణయ కాలం. పిల్లల విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, పిల్లలని గర్భఫలం ఇచ్చుటకు ఆయన ఒక నిర్ణయ కాలాన్ని నియమించాడు. పిల్లల విషయంలో దేవుడే ఒక నిర్ణయ కాలం నిర్ణయించాడు. ఇది అబ్రహాము జీవితంలో వాస్తవంగా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఒక సమయం ఉంటుంది. అప్పటికే సమయం దాటిపోతుంది. దేవుడిచ్చిన మాట చెప్పి అప్పటికే 25 years గడిచిపోతూ ఉంది. ఇంకెప్పుడు జరుగుతుంది? దేవుడైతే వాగ్దానం ఉంది, ఇదిగో అబ్రహాం నీ సంతానం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశ నక్షత్రాలు చూడు, అలా ఉంటుంది. సముద్ర రేణువులు, ఇసుక రేణువులు లెక్కపెట్టు, అలా ఉంటుంది. ఒక పిల్లలు కూడా లేరు. ఏంటి దేవుడు ఏంటి ఆకాశ నక్షత్రాలు అంటున్నాడు, ఇసుక రేణువులు అంటున్నాడు. కొన్నిసార్లు దేవుని వాగ్దానం ఎట్లా ఉంటుందంటే, మనకు ఒక ధైర్యంనిచ్చే వాగ్దానం దేవుడు ఇస్తాడు. ఆ వాగ్దానానికి క్వైట్ ఆపోజిట్లో అంతా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుని మాట ఒకలా ఉంటుంది, మనకు జరిగేవన్నీ ఇంకోలా ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మన మనసు అనిపిస్తుంది ఇది జరగదు. నీ మనసులో నువ్వే డిసైడ్ అయిపోతూ ఉంటావు. వాగ్దానానికి అంత వ్యతిరేకంగా జరుగుతుంది, ఇంకా హోప్స్ అయితే లేవు, ఇంకా అనుకోవద్దు అని నువ్వు నిర్ణయం చేసుకుంటావు. దైవజనులు పెద్ద పాస్టర్ గారు చెప్తే విన్నానండి. ఓ సహోదరి నిజంగా వివాహమే ఆలస్యమైంది. ఆమెకి వివాహమై 20 సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు లేరు. ఇంచుమించు 25 అలాగా వివాహం అయింది. 45 వచ్చేసింది. పెళ్ళై 20 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు ఆ తల్లికి. వాగ్దానం అయితే ఉన్నది, కానీ హృదయం అంతా ఆవేదన. 20 సంవత్సరాలు పెళ్ళై 20 సంవత్సరాలు ఎవరు పిలిచినా అడుగుతున్నారు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి ఇట్లాగా అడుగుతారు, పిల్లలు లేరా అని అడుగుతున్నారు. కానీ ఏం చేయాలో ఆమెకు అర్థం కాని పరిస్థితి. హాస్పిటల్కి వెళుతున్నారు, ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, ప్రయోజనం లేదు. చివరికి ఆమె పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, థైరాయిడ్తో బాధపడుతుంది ఆమె, షుగర్తో కూడా బాధపడుతూ ఉంది. సాధారణంగా థైరాయిడ్తో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం కొంచెం బాగా ఇబ్బందికరమైన పరిస్థితి అది. సో డాక్టర్లు తేల్చి చెప్పేశారు కష్టమమ్మా అని. కానీ ఆమెకు ఒక వాగ్దానం ఉంది, సంతులేని వాడిని ఇలాలుగా కుమారుల సంతోషంగా తల్లిగా చేస్తానన్నావు, గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం అన్నావు, అయ్యా ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం ఇచ్చావు కదా.
ఆ మాటే నేను నమ్ముతున్నాను. పిల్లల విషయంలో పడుతున్న నిందలు, ఓ పక్కన అత్తగారు, ఓ పక్కన బంధువులు, ఓ పక్కన ఇంటోళ్ళు, భర్త అర్థం చేసుకున్న చుట్టూ ఉన్న ప్రజలు అనే మాటలను బట్టి ఆమె వ్యాధిని చదువుతూనే వచ్చింది. 20 years బాధపడటం అంటే అది ఎంత వేదన ఒకసారి మీరు ఊహించుకోండి. అలాగే కన్నీళ్ళు కార్చి అడుగుతూ ఉండేది ప్రభు పాదాల దగ్గర, దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒక సమయం రానే వచ్చింది. శారా ఎలా నిర్ణయ కాలంలో ఆమె గర్భాన్ని దేవుడు ముట్టి చక్కని 12 నవ్వు అనే అర్థం ఇచ్చే ఇస్సాకుని దేవుడు వారికి బహుమానంగా స్వాస్థ్యంగా ఇచ్చాడో, వివాహమై 20 సంవత్సరాల తర్వాత ఆమె శరీరంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి మూయబడిన గర్భాన్ని తెరిచి చక్కని కుమారుని బహుమానంగా ఇచ్చాడండి. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేను ఆశిస్తున్నాను ఇలాంటి కార్యాలు నీ జీవితంలో కూడా చేయగలడు. వాగ్దానం నీకుంది కదా, దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా. పిల్లల విషయంలో నువ్వు అధైర్యపడవలసిన పని లేదు. గర్భఫలం కూడా నిర్ణయ కాలంలో, మీరు ఆ మాట చదవండి ఒకసారి, ఆదికాండ గ్రంథంలోనే ఉంది 21వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. శారమ్మ జీవితంలో రాసిన యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఎప్పుడు? యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాను. ఎప్పుడు? ఎట్లనగా దేవుడు అబ్రహాము నిర్ణయ కాలంలో శార గర్భవతి అయి. సో దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక కోడి మరలా ఆ గుడ్డు చిన్న పిల్లగా తయారు చేయడానికి 21 days పడతా ఉంది. 21 రోజులు ఖచ్చితంగా జరగాల్సిందే. ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వటానికి 9 మాసాలు మోయవలసిందే. వ్యవసాయం చేస్తున్న రైతు 6 నెలలకు ఒక్కసారి చేతికి పంట వస్తుంది. ఆ పంట చేతికి రాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. విత్తనం వేస్తాడు, ఆ ప్రక్కనే కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. పంట ఎదుగుతూ ఉంటుంది, ప్రక్కనే అగ్గి తెగులు వచ్చి పంట పాడు చేసే చెడ పురుగులు వస్తూ ఉంటాయి. అంటే ఆ పంట చేతికి రాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి చూడు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరకుండా నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ప్రామిస్ జరగకుండా నీకు ప్రతికూలంగానే ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. కానీ ఆ మాట నువ్వు నమ్మాలి. నిర్ణయ కాలం ఒకటి ఉంది, అది ఖచ్చితంగా నా జీవితంలో పరిపక్వమైనప్పుడు దేవుడు చేస్తాడు. బైబిల్లో ఎంతమంది లేరండి, హన్నా జీవితం వెళతా ఉంది దేవుని మందిరానికి, పండగకి ఏడాదికి ఒకసారి దేవాలయంలో ఆ పండగకి వస్తూ ఉంది. ఎప్పుడు ఏడవలేదు, అంత కన్నీళ్లతో దుఃఖాక్రాంతులలో ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థించుకుంది. దేవుడు నిర్ణయించాడు, ఒక్క పిల్లోడిని ఇవ్వండి అయ్యా అని అడిగితే దేవుడు ఆమె కన్నిటిని నాట్యంగా మార్చి 5 పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు ఒక నిర్ణయించిన కాలం ఉంటుంది. మన అయ్యగారు జయరాజయ్య గారు సాక్ష్యం చెప్పి వాళ్ళ మందిరంలో ఇంచుమించు 80 మంది గొడ్రాలు ఉన్నారు. పిల్లలు లేని బాధపడుతున్న వాళ్ళు ఇంచుమించు 80 మంది ఉన్నారంట. ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థించేవాడంట దైవజనుడు. ప్రభా వీళ్ళందరూ దేవుని మందిరంలో సాక్ష్యాలు చెప్పాలి. ఆయన చెప్పారు కదా, అందరికి మగపిల్లలే పుట్టారంట. దేవుడికి చప్పలు కొడుతూ సరే సైక్ నిజంగానే. ఎందుకంటే ఆ విధంగా సంఘం అభివృద్ధి. ఆడపిల్ల పుడితే అత్తోరింటికి వెళ్ళిపోతుంది, మగపిల్లోడు పుడితే ఇక్కడే ఉంటాడు, వాడి ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుందని దేవుడు అలాగ అభివృద్ధి చేశారని సాక్ష్యం కూడా చెప్పారు ఆయన. దేవుడు చేస్తాడు, విశ్వసిద్దాం, కోరుకుందాం. రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు ఎలిజబెత్ని, జకర్యాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు? ఒక ధైర్యం ఇచ్చే ఒక మాట చెప్తాను చూడండి. లేఖనాల్లో ఈ మాటను ఖచ్చితంగా వాగ్దానంగా తీసుకుని ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మీరు చూడగా విందాం. 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనం చూడండి ఒకసారి. 127వ కీర్తన. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఆ గర్భఫలము కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చే బహుమానం. ఎవరు ఇవ్వాలి? అది దేవుడు ఇవ్వకపోతే జరిగేది కాదు. డాక్టర్స్ చెప్పొచ్చు ఇది కష్టమని, కానీ దేవుడికైతే అసాధ్యమైంది లేదు.
రేచల్ వాళ్ళ భర్త దగ్గరికి వచ్చి జాకబు దగ్గరికి వచ్చి అంటది, నువ్వు నాకు పిల్లల్ని లేకపోతే నేను చస్తానంటది. ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లల్ని ఇవ్వటానికి నేను ఏమన్నా దేవుణ్ణా? దేవుడు ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని నియమించాడు అంతే. దేవుడు చేస్తాడు, ఆ మాట నెరవేరుతుంది. నువ్వు ధైర్యంతో ఎదురు చూడు, రోజు ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేయి. నువ్విచ్చే బహుమానం అయ్యా, తన ప్రియులు నిద్రిస్తుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని చెప్పావు కదయ్యా. చెయ్యి అని కోరు, ప్రార్థన చేయి. ప్రతిరోజు ఈ మాట నువ్వు వాగ్దానంగా తీసుకుని అడుగు. దేవుడు నీకు నిర్ణయ కాలంలో అద్భుతమైన కార్యం జరిగించునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుదామా ఒకసారి? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అంతే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. మూడవది ఏంటంటే, దర్శనం నిర్ణయ కాలంలో నెరవేరుతుంది. ఈ మాట అందరూ మీ పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి. దర్శనం నిర్ణయ కాలంలో నెరవేరుతుంది. ఆమేన్. ఖచ్చితంగా నీకు ఒక దర్శనం ఇచ్చాడంటే అది నిర్ణయ కాలంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వసించాలంతే. కలలు వేరు, దర్శనాలు వేరు. కళ అంటే ఏంటో తెలుసా? నువ్వు నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది కళ. యాకోబుకి వచ్చింది కదా కళ. ఒక నిచ్చెన, ఆకాశానికి పట్టే పెద్ద నిచ్చెన ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి. భయపడ్డాడు, ఏంటిదని. అది కళ. దర్శనం మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. నిద్రలో ఉండేటప్పుడు వచ్చేదేమో కళ. మెలకుగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన అయిపోయిన తర్వాత యేసునామములో అడుగుతున్నాం తండ్రి అని ముగించి అలాగే మోకాళ్ళ మీద ప్రార్థనలు అలాగే కనిపెడుతూ ఉండగా దేవుడు ఒక దర్శనాన్ని నీకు ఇస్తాడు. నాకు అలాగే దేవుడు సేవకి ఈ దర్శనం ఇచ్చాడు. నేనైతే సేవ చేయను, సేవకి సపోర్ట్గా ఉంటాను అనేవాడిని. నువ్వు నన్ను పిలిచావు అనడానికి ఒక గుర్తు నాకు తెలియచేయనాయా. వారం రోజులు అదే ప్రార్థన. ఒక సింహాసనాన్ని, ఒక దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడు. అప్పుడు సంపూర్ణ సేవకు నేను అప్పగించుకున్నాను. దేవుడు అలాగే ఈ సేవలో ఆయన దర్శనం అంతా నెరవేర్చాడు. మీ జీవితంలో కూడా మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల, మీ భర్త పట్ల, ప్రత్యేకంగా మీ పట్ల దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అది నిర్ణయ కాలంలో జరుగుతుంది. దాని గురించి మనం ఏం చేయాలంటే రోజు ఎదురు చూస్తూ, ప్రభా నాకు ఈ దర్శనం ఇచ్చావు కదా, ఇది జరగాలి, ఇది ఖచ్చితంగా జరగాలి. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. చేతుల పైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక దైవజనుడు దగ్గర ఒక సహోదరుడు సేవకు వచ్చారు. మన దగ్గర అనేకమైన పిల్లలు సేవకి ఎలా వస్తున్నారో అలాగే ఆ దైవజనుడి దగ్గర సేవ అనుభవాలు నేర్చుకోవటం కోసం ఒక యవనస్తుడు యవన కాలంలోనే సేవా దర్శనాన్ని పొందుకుని సేవకు వచ్చాడు. ఆ కుమారుడికి దేవుడు చాలా గొప్ప విజన్ ఇచ్చాడు. రాబోయే కాలానికి ఆ కుమారుడి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది. కానీ సేవకు వచ్చాడు, కానీ ఏ రోజు ఆ పిల్లోడికి పాటలు పాడమని మైక్ ఇవ్వలేదు పాస్టర్ గారు. ఎప్పుడు పరిచర్యే పరిచర్యే పరిచర్యే. మందిరానికి అందరూ వస్తూ ఉంటుంటే నువ్వు గేటు దగ్గర నిలబడి వచ్చే వాళ్ళందరూ చెప్పులు లైన్లో పెట్టు అని ఆ పరిచర్య అప్పగిస్తాడు. చెప్పుల దగ్గర డ్యూటీ ఆ పిల్లోడికి. దేవుడు ఏమో దర్శనమిచ్చాడు. వేదికల మీద నిలబడి వేల మంది ప్రజలు దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయనకి దర్శనం వచ్చింది. సేవకు వస్తేనేమో సేవలో పరిచర్య తప్ప కనీసం పాట పాడటానికి కూడా నాకు అవకాశం దొరకట్లేదని ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంచుమించు 16 సంవత్సరాలు
సేవకు వచ్చి 16 సంవత్సరాలు పరిచర్యలోనే ఉండిపోయాడు. అది కూడా చెప్పుల దగ్గర పరిచర్య. ఇంకా ఎక్కువ పరిచర్య చెప్పాలంటే ఒక్కొక్కసారి బూట్లు తొడవమని, ఇలాంటి పరిచర్య ఎక్కువగా ఆ పిల్లోడికి ఆ పరిచర్యే. కానీ దేవుడిచ్చిన దర్శనం పరిచర్య చేసేసి ఒక గంట ఖాళీ ఉంటే బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన, దేవా నాకు ఆ దర్శనం ఇచ్చావు కదా, నీ సేవకు వచ్చాను కదా, నేను ఇంకా పరిచర్యలో ఎంతకాలం నేను ఇలా ఉండాలి ప్రభా, ఆ విజన్ నెరవేర్చు ప్రభా అని ఏడుస్తూ అడుగుతూ ఉండేవాడంట పిల్లోడు. అయితే ఆ పెద్ద పాస్టర్ గారు కన్వెన్షన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇంచుమించు 7 రోజుల పండుగలు అవి, 7 days ప్రార్థనలు, సభలు, పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, 6 రోజులు ఆశీర్వాదకరంగా జరిగినాయి. ప్రతి స్పీకర్ వచ్చి అద్భుతంగా వర్తమానం చెప్పి వెళ్తూ ఉండేవాడు. ఇక లాస్ట్ రోజు ఆ సభ చివరి రోజు మాట, ఆ వాక్యం చెప్పడానికి రావాల్సిన స్పీకర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఆ స్థానిక సంఘ కాపరికి ఫోన్ చేసి, అయ్యా నేను రావాలి, వాస్తవంగా రెడీ అయిపోయాను కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, నేను అక్కడి నుంచి రావటానికి కుదరదు, అయ్యే పరిస్థితి లేదు అని. ఆ మీటింగ్ పెట్టిన కన్వీనర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలైన వ్యక్తి స్టేజ్ మీద ఆ స్పీకర్ రాకపోతే ఆడియన్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందరూ ఎదురు చూస్తున్నారు, పలానా స్పీకర్ వస్తారని. కానీ ఆ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, వచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఫోన్ చేసి చెప్పారు, అయ్యా నేనైతే మరి రావాలని సిద్ధపడ్డాను, మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, ఎప్పుడు ఇలా జరగలేదు, మరి ఐఎమ్ వెరీ సారీ అని ఫోన్ పెట్టేశారు. వెంటనే ఆ మీటింగ్ పెట్టిన కన్వీనర్ పరిస్థితి, ఎన్ని పాటలు ఉంటాయో తెలుసా? మీటింగ్ పెడుతున్న కన్వీనర్కి ఉండే పాటలు ఎట్లా ఉంటాయంటే, మరి ఎందుకు ఆ ఫ్లెక్స్లో ఏం చేయాల్సింది, ఎందుకు ఆ వాల్ పోస్టర్ స్పీకర్ రాలేనప్పుడు చెప్పొచ్చు కదా, జరిగిన విషయం ఎవరికి మాట్లాడండి అమ్మా, తెలీదు. అలాగా అందరూ రకరకాలుగా అనుకుంటుంటుంటే ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. వేరే బ్రదర్ వచ్చి స్టేజ్ మీద ప్రార్థన స్టార్ట్ చేసాడు, పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ప్రభు అని దైవజనుడు తన గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేయమంటావు, ఇది చివరి రోజు, ముగింపు బిగింపుగా ఉండాలి, అద్భుతంగా జరగాలి. చూస్తే స్పీకర్ వస్తానన్న స్పీకర్ రాలేదు. ఇంచుమించు అరగంట సేపు మోకాళ్ళు దెక్కుండగా అలాగే ప్రార్థన చేస్తూ వచ్చాడంట దైవజనుడు. ఆ ప్రార్థనలో దేవుడు ఒక దర్శనం చూపించాడంట. నీ దగ్గర సేవకు వచ్చి 16 ఏళ్ళు అయిన పిల్లోడు ఉన్నాడే, వాడిని నిలబెట్టి వాక్యం చెప్పించానంట. వెంటనే పాస్టర్ గారు, ఏంటి ప్రభువా వాడా, ఏంటి ప్రభువా వాడికి బట్టలు వేసుకోవడమే సరిగ్గా రాదు, లాల్చి వేసుకోమంటే మొత్తం గుండెలన్నీ పెత్త ఉంటాడు, అసలు పరిచర్య సరిగ్గా చేయడు, ఎప్పుడు ప్రార్థన అంటాడు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, వాడా? లేదు వాడికి షూట్ వేసి స్టేజ్ మీదకి ఎక్కించానంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు పరిస్థితి ఏం చేయాలో మరలా కనిపెట్టి, నిజంగా చెప్తున్నాను, వాడిని నేను వాడుకోబోతున్నాను. వాడు సేవకు వచ్చినప్పుడే దర్శనం ఇచ్చాను నేను. ధైర్యంగా ఇంక మారు మాట మాట్లాడుకుని, దేవుడు మాట చెప్తే ఇంక మారు మాట్లాడడానికి లేదు. ఇంకా అసలు దేవుడు ఒక్కసారే మాట్లాడను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు అంతే, ఇంకా ఆయన మాటకి ఇంకా తిరుగులేదు అంతే. వెంటనే ఆమెను ముగించి గబగబ వచ్చి ఆడెక్కడో అప్పుడు కూడా చెప్పుల దగ్గర డ్యూటీ వాడిది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది పరిచర్య చేసినప్పుడు అనుకుంటూ ఉంటారు, నేను ఎంతకాలం పరిచర్య చేయాలా, నేను ఎప్పుడు అన్నలాగా వాక్యం చెప్తాను, నేను ఎంతకాలం ఇంకా ఈ గుడారంలో ఉండాలి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను సేవకు వచ్చి అనుకుంటూ ఉంటారు. అంతే. అప్పుడు చెప్పుల దగ్గర ఉన్న వాడిని పిలిచి, నాన్న నువ్వు రెడీ అవ్వు, లాల్ చేసుకో. అయ్యా నాది డ్యూటీ అక్కడ కదా అయ్యా అంటున్నాడు వాడు. కాదు, నువ్వు స్టేజ్ మీద నిలబడి. నేనా? కలనైనా కళ్ళలో కూడా అనుకోలేదు, నేనా స్టేజ్ మీద నిలబడి. ఇప్పుడు ఎందుకు దేవుడు చెప్పమన్నాడు? అయ్యా నువ్వే చెప్పాలి. ఇప్పుడు సడన్గా మన మధ్యలో ఉన్న బ్రదర్ వచ్చి వాక్యం చెప్తాడని అడిగింది, నేను మైక్ ఇచ్చాను అనుకోండి, చిన్న ప్రాణం జారిపోతుంది కదా. ఏం చెప్పాలో ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇంకా అదే మాట ఇంకేం చెప్తాడు?
ప్రిపేర్ అవ్వకుండా సిద్ధపాటు లేకుండా సడన్గా మీ మీద ఏమి చీటేసి ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ వచ్చి వాక్యం చెప్తారు అన్నాను అనుకోండి, ఇంకా ఏసు రక్తం గుండెకి ఎటకొట్టుకుంటో తెలియదు. పలానా వెనకాల ఉన్న మోజెస్ గారు వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తారు అన్నారు అనుకోండి, ఇటు నుంచి అట్టే కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి కదా, అప్పటికప్పుడు చెప్తే ఎలా ఉంటుంది? సడన్గా సిద్ధపాటు ఉండాలి, ప్రార్థన ఉండాలి కదా. వెళ్ళు చెప్పు. అప్పటికి పాటలు జరుగుతూ ఉన్నాయి. 7:30 అయిపోయింది. 8:30కి మెసేజ్, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నాడంట. ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక చిన్న ప్రత్యక్షత ఇచ్చాడు, చిన్న వర్తమానం ఇచ్చాడు, చిన్న సందేశం ఇచ్చాడు. అంతే. నిలబడి కొద్దిసేపే చిన్న షార్ట్ మెసేజ్ చెప్పాడు. 3 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఒక ½ అన్ అవర్ మెసేజ్, 3 minutes ప్రేయర్. ఆ సభలో ఇంచుమించు 50,000 మంది మారు మనసు పొంది బాప్తీసం పొందారంటే చప్పలు కొడుతూ వేశాడు. దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడింది. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీకు కూడా చాలాసార్లు దర్శనాలు వచ్చి ఉంటాయి. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భవిష్యత్తు గురించి ఎన్నోసార్లు నీకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీకు దర్శనం ఇచ్చి ఉంటాడు. ఒకవేళ అది ఆలస్యం అవుతుందని బాధపడద్దు. నీ ఇంటోళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు. నీకు ఇచ్చిన దర్శనం నెరవేరునుగాక. నీ స్వజనులు విడిచిపెట్టబడరు. విశ్వసించి చెప్తున్నాను, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమన్న వాగ్దానం నీ ఎడల దేవుడు నెరవేరుస్తాడు. నీ భర్త మారుతాడు. అందరికన్నా వచ్చి ముందే మోకాళ్ళు వేసే ధన్యత దేవుడు నీకు ఇస్తాడు, మీ భర్తకి ఇస్తాడు. నీకు ఇచ్చిన దర్శనం ఏది నిరర్థకం కాదు. నువ్వు ఎదురు చూడాలి. ఆ నిర్ణయ కాలంలో అది జరుగుతుంది అంతే. బైబిల్లో ఒక వాగ్దానం చదివిస్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. అందరు ఈ మాట నాతో చెప్పండి. దేవుడు చెప్పిన, కొంచెం గట్టిగా, దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్ధకం కాదు. ఆమేన్. నీకు ఇచ్చిన ఏ మాట వ్యర్థం కాదు. ఆకాశం గతించిపోనివ్వండి, భూమి గతించిపోని, ఆయన మాటలు గతించవు కదా. ఏ మాట నిరర్ధక. ఈ మాట నిజంగా మరియ జీవితంలో దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆయనే తన ప్రజల పాపము నుండి పరిహరిస్తాడు. దేవుడు దూత వచ్చి చెప్పింది. నిజంగా ఆ మాట ఆమె జీవితంలో నెరవేర్పు. ఎంతోమంది కన్యకలు ఉన్నారు కదా నజరేతులో. మరియతో గాబ్రియేలు దూత వచ్చి చెప్పటం, ఆ మాట ఆమె జీవితంలో నెరవేర్చబడటం, అన్ని తరాలకు ఆమె ధన్యురాలిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఇచ్చిన ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పటికే చేశాడు, ఇంకనూ చేయటానికి సమర్థుడే. నిర్ణయ కాలంలో నీ దర్శనం నెరవేరుతుంది. ఈ పరిచర్య కూడా దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనంతోనే ఈ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. వాస్తవంగా అమలాపురం అంటే మాకు అసలే దేవుడు ఎందుకు ప్రభు అమలాపురం, అసలే ఫస్ట్ నేను సేవకు అమలాపురం రానని అనుకున్నాను. కానీ ఆ దర్శనం ఇచ్చాడు కనుక ఆ దర్శనంతోనే వచ్చాము. దేవుడు ఆ దర్శనాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంకా రాబోయే కాలంలో ఈ దర్శనాలన్నీ దేవుడు నెరవేర్చునుగాక. బైబిల్ గ్రంథంలో చూడండి, దానియేలు పుస్తకంలో ఈ మాట ఉంది. 2వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. ఓకే, గనుక దానియేలు పరలోకమందున్న దానియేలుకి ఆ మర్మము బయలుపరచబడెను. చాలు. నిజంగా దర్శనానికి ఆ మర్మం దానియేలుకి బయలుపరచబడుతూ వచ్చింది. ఈరోజు మీ జీవితంలో కూడా
ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అవి అర్థం కావు. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు పట్టింది ఆయనకు వచ్చిన విజన్ నెరవేరటం కొరకు. 17వ సంవత్సరంలో దేవుడు చెప్పాడు, నీకు సూర్య చంద్ర నక్షత్రాలు నమస్కారం చేస్తాయి. ఆ దర్శనం గురించి చెప్తే హేళనగా మాట్లాడారు. కానీ ఐగుప్తులో కరువు వస్తే యోసేపే కదండి వాళ్ళందరికీ ఆధారమయ్యాడు. ఒకవేళ నీకు ఇచ్చిన దర్శనం ఎవరితోనైనా షేర్ చేసుకుంటే వాళ్ళు నిన్ను హేళనగా చూడవచ్చు. అవునా, ఇలా జరుగుతుందిలా, ఏం జరుగుతుందిలే అమ్మా అని అనొచ్చు. కానీ నీకు ఇచ్చిన విజన్ గొప్పది. నేను కూడా అదే నమ్ముతూ వచ్చాను దేవుని సందులో. ప్రతి వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన ఇచ్చినట్లుగా యాస్టీస్ అలాగే సేవలో ప్రభు జరిగిస్తుంటూ వచ్చాడు. ఆలస్యం అవుతుందని బాధపడకండి. దేవుడు మీకు దర్శనమిస్తే అది ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు. ఎదురు చూడండి. దేవుని వాగ్దానాలు ఎన్నడూ కూడా మన పట్ల అవును అన్నట్లుగానే ఉన్నాయి. అమూల్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. తల్లిదండ్రులారా, మీరు ఎక్కువగా మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. జకరియా దేవుని మందిరంలోకి వెళ్ళి వంతు ప్రకారం ప్రార్థన చేసుకుంటూ ధూపం వేసుకుంటూ వచ్చాడు. దేవుడు దర్శనమందు చెప్తున్నాడు, ఇదిగో నీకు ఇలాంటి పిల్లోడు పుడతాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉంటాడు. దర్శనం అంతా అతనికి కనబడింది. ఈరోజు మీ పిల్లల గురించి, తల్లిదండ్రులుగా మీ పిల్లల గురించి ఎన్నో నువ్వు కళ్ళగంటున్నావు. అయితే దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది. కనిపెట్టు, ప్రార్థన చేయి. దేవుడు చూపించిన ప్రతి దర్శనం నెరవేరుతుంది. ఎదురు చూద్దాం. దేవుని వాగ్దానం మీద ఆధారపడదాం. ఇలాంటి శ్రేష్టమైన కృప ఈ నెలలో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. నిర్ణయ కాలం ఒకటి ఉన్నది. నిర్ణయ కాలం, నీకు నియమించిన ఒక నిర్ణయ కాలం, నీ టైం ఒకటి దేవుడు ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలంలో దేవుడు చేసే కార్యాలు ఏంటో ఒక 3 మాటలు చెప్పాను ముచ్చటగా. ఒకటి, దేవుడు దయ చూపించడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. కలవరపడొద్దు, ఆ సమయంలో నీ మీదకి దయ వస్తుంది, దేవుడు దయ చూపిస్తాడు. 2, గర్భఫలం ఇచ్చే విషయంలో ఒక నిర్ణయ కాలం ఉంది, ఖచ్చితంగా చేస్తాడు. 3, దర్శనం నెరవేరటానికి ఒక నిర్ణయ కాలం ఉంది, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. అందరూ మోకరి